హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఇండిపెండెన్స్ డే రాబోతుంది కదండి. ఇండిపెండెన్స్ డే గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇండిపెండెన్స్ డే అంటే అందరికీ తెలుసు కదా, ఆగస్ట్ 15న వస్తుంది మనకి ఇండిపెండెన్స్. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు అనమాట. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ దేశమంతా కూడా ఎంతో హ్యాపీగా చేసుకుంటారు ఆ రోజు. మనకి 1947 ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ వచ్చింది. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఇకపోతే ఇండిపెండెన్స్ అంటే ఏంటండి? స్వాతంత్రం. స్వాతంత్రం అనేది మన దేశానికైతే వచ్చింది, కానీ మనలో ఎంతమంది స్వతంత్రులుగా జీవిస్తున్నారు అన్న అంశం గురించి ఆలోచిస్తే స్వతంత్రం అనేది మన దేశంలోనే ఉంది, కాకపోతే మనలో ఉన్న మనుషులలో లేదు అని నా ఫీలింగ్. ఎస్పెషల్గా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా స్వాతంత్రం అనేది పరిమితి మించి ఉంటే అది విపరీతాలకు దారితీసే అవకాశం ఉంటుంది. పరిమితి లోపు ఉంటే ఆనందాన్ని ఇస్తుంది. పరిమితులు గల స్వాతంత్రంతో అందరం కూడా చక్కగా మన జీవితాన్ని సాగించాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. ఎవరు మనల్ని కంట్రోల్ చేయడానికి వీలు లేకుండా మన ఆలోచనలు మనం వ్యక్తపరచగలిగే రోజున మనకి నిజమైన స్వాతంత్రము. ఒకరి కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామనుకోండి, అది స్వాతంత్రం కాదు. మనకంటూ మనం గుర్తింపు ఏర్పరచుకొని ఒక మంచి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చెయ్యరు. అలాంటి అవకాశం కూడా ఎవరికి రాదు. అలాంటి చక్కని జీవితాన్ని జీవిస్తూ అందరికీ మంచిని పంచుతూ మంచిని నేర్పుతూ జీవితాన్ని సాగిస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఈ స్వతంత్రం యొక్క అర్థం అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా సరే స్వతంత్రం అనేది బలవంతంగా తీసుకునేది కాదండి. ఎదుటివారు మనల్ని అంగీకరించి మన విధానాలని, మన పద్ధతులని, మన మనస్తత్వాన్ని అంగీకరించి ఇచ్చేదే నిజమైన స్వతంత్రం అని నా దృష్టిలో అనిపిస్తుంది. అలాంటి స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయకుండా చక్కగా వినియోగిస్తే మన భావితరాలకు మంచి బాటను చూపించిన వాళ్ళమైతాం. స్వాతంత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. దేశానికే కాదు, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాతంత్రం అనేది ఎంతో అవసరము. పరిమితులు గల స్వాతంత్రం అనేది మరీ ముఖ్యంగా అవసరము. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.